మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ విత్ బండారు రామ్మోహన్. ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారిని పరిచయం చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ గారు. పద్మ గారు గుడ్ మార్నింగ్. ఓకే రైట్. ఈరోజు ఒక పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో ఒకసారి చూద్దాము. నిన్న యాక్చువల్గా ఏపీ అంశానికి మనం తీసుకున్నట్లయితే కనుక ఈ మద్యం కేసుకు సంబంధించి, లిక్కర్ స్కామ్కి సంబంధించి చాలా విషయాలు బయటపడడం, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం, రిమాండ్కి తరలించడం, చాలా విషయాలు అయితే జరిగింది. సో ఏపీలో అసలు ఏం జరుగుతుంది? నిజంగానే గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు సంబంధించిన అంత డబ్బును దోచుకున్నారా అన్న ఒక ప్రశ్న ప్రతి ఒక్కరిలోని రాకమానదు. సో దాని గురించి మనం ఎలాంటి వివరణ ఇస్తారో, అసలు ఏమనుకోవాలంటారు? పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. అంటే తవ్వినా కొద్దీ కొత్త విషయాలు తెలుస్తున్నాయి. తీగలా గారు బ్రోంకగా తొలుతుంది వరుసగా. అంటే బిగ్ బాస్ ఎవరు అనే సమస్య కూడా వస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఒక 10-12 సార్లు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో వేశారు కూడా. న్యాయవాదిగా 2 విషయాలు చెప్తాను. అంటే నిందితులుగా మాత్రమే వీళ్ళు ఉంటారు, నేరస్తులు గారు ఇంకా ఎవరైనా కూడా. విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త విషయాలు తెలుస్తున్నాయి. గతంలో మనకు ఢిల్లీ లిక్కర్ కేసులో మొదటగా మనకు కవిత గారిని సాక్షిగా పిలిచారు. తర్వాత ఏమైంది, మిగతా వాళ్ళందరూ అప్రూవర్ గా మారిపోయి వీళ్ళు ఫలానా 100 కోట్ల ఇక్కడి నుంచి మారిన తర్వాత కవిత గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే కేజ్రీవాల్ గారిని కూడా, ముఖ్యమంత్రి స్వయన అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కూడా జైల్లో ఉన్నారు. ఇట్లా చూసుకుంటే చట్టానికి ఎవరు అతిథులు గారు, చట్టం ముందు అందరూ సమానులే, సమస్య లేదు. కనుక ఇది రాజకీయ కోణం కూడా సదరించుకుంటుంది. ఎందుకంటే 2 రకాల రాజకీయ కోణం. ఒకటేమో మద్యం విధానం ఆనాటికి ఈనాటికి మారింది. మొట్టమొదలు 2014 నుంచి 2019 దాకానేమో ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి వేల పాటల ద్వారా మద్యం షాపులు నడుపుకునేవారు. అది ఆటోమేషన్ వల్ల దాని ద్వారా డిమాండ్ సప్లైని బట్టి ఆయా కంపెనీలకు వెళ్ళేది. అంటే ఏ డిమాండ్ ఉంటే దాన్ని బట్టి అక్కడ సరుకు అయిపోగానే అలానా కంపెనీ నుంచి బీర్లా లేకుంటే ఇతర లిక్కర IMF అది వెళ్ళేది. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో 2 విధానాలు మార్చారు. ఒకటేమో ప్రభుత్వ షాపులు అమ్ముతారు. అంటే ఆయన మేనిఫెస్టోలోనే మద్య నిషేధం అయిపోతాం, మొదలు మద్య నియంత్రణ, తర్వాత నిషేధం అన్నారు. మద్య నియంత్రణ కావడానికి ఆయన ఒక సాక్ష్యం అనడానికి ఎక్కువ డబ్బులు ఎక్కువ పెంచితే తాగేవాళ్ళు తాగరని. దాంతో ఏమైందంటే డబ్బు పోయింది, గబ్బు పట్టింది. ఎందుకంటే డబ్బులు ఎక్కువ పెంచినా కూడా తాగేవాడు మానలే కదా. దాంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, నెంబర్ 1. రెండోది ఏమైందంటే నిషేధం అయిపోతా అన్న వాళ్ళు బెల్ట్ షాపులు రద్దు చేస్తా ఉన్నారు. బెల్ట్ షాపులు నడిచినాయి. ఇటు పక్కన ఏవైతే లీగల్ గా నడిచే ప్రభుత్వ సారా దుకాణాలు కూడా ఇవి నడిచినాయి. దాంతో ఏమైంది, దీనిలో పెద్ద గుమ్మకం ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ కాకుండా డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చారనేది ఒక ఆరోపణ. అందుకని డబ్బులు ఇస్తే మద్యం ఇచ్చిందంటే డిజిటల్ పేమెంట్ అయితే డైరెక్ట్ గా గవర్నమెంట్ అకౌంట్ లో పోయేది. కనుక పోలేదు అంటే ఇక్కడికైనా నష్టం జరిగిందా అనేది ఒక కోణం. అంటే 2 కోణాలు. ఒకటేమో డిజిటలైజేషన్ నుంచి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా బిగ్ బాస్ కే పోయినాయి అని ఒక ఆరోపణ. రెండోది 50-60 కోట్లు బిగ్ బాస్ కే పోయిందంటే ఖచ్చితంగా అంత మొత్తంలో మిగతా వాళ్ళందరూ దోచుకుంటారు కదా. దీని మీద విచారణ జరుగుతుంది. ఇప్పుడు అప్రూవర్ గా మారిపోయిన విజయసాయి రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి, విజయసాయి రెడ్డి గారు మొట్టమొదటి మారిపోయారు. ఆయన వేరే కేసుల్లో A2 గా ఉన్నారు. A1 ఏమో జగన్మోహన్ రెడ్డి గారు, A2 ఏమో వారు ఉన్నారు. సరే, వారికి బెట్స్ కొట్టింది. వారు రాజ్యసభ సభ్యత్వం ఇంకా 3 ఏళ్ళు ఉండగానే మొదలే రాజీనామా చేసి ఆ రాజ్యసభ సీటును బీజేపీకి అప్పగించే ప్రయత్నం చేశారు. అది నిజం కూడా మనకు చూశాను. కనుక ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి చుట్టూ మెల్లమెల్లగా ఉచ్చు బిగుస్తుందని అర్థమవుతుంది. రేపో ఎల్లుండి అరెస్ట్ అవుతారని కొందరు, కాదు ఇంకా పూర్తిగా సాక్ష్యాధారాలు సేకరించాలని కొందరు. ఇవన్నీ జరుగుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, అంటే ఇలాంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ధనం, ప్రజల యొక్క ధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది అనే ఒక ప్రజలకి ఇలాంటి విషయాలు చూడడం వల్ల రాజకీయ పార్టీలు అంటేనే నమ్మకం పోయే పరిస్థితి రాదంటారా? ఎందుకంటే ఇప్పటికే చాలా విషయాల్లో రాజకీయ నాయకుల్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. చాలా వరకు కూడా అంచనా వేసేస్తున్నారు. ఇదివరకు ప్రజల నాడిని బట్టి ఎవరు విన్ అవుతారో కూడా చెప్పేసేవారు.
ఎవరు గెలుస్తారు ఎన్నికల టైంలో ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. అనుకున్నది ఒక అంచనా వేస్తుంటే జరిగేది మరొకటి అవుతుంది. సో ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇలా ఒక్కొక్క అంశం బయటికి రావడం, గత ప్రభుత్వంలో ఈ జరిగినాయి అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత ప్రభుత్వంలో జరిగినవన్నీ కూడా బయటికి తీయడం, మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి రావచ్చు, మళ్ళీ బయటికి తీయచ్చు. ఇలా ప్రతి ఒక్కరు కూడా గత ప్రభుత్వం తీసిన విషయాలే బయటకు వస్తుంది. దీనివల్ల ప్రజలు నష్టపోయే పరిస్థితి ఒకటి, అంటే నమ్మకం కోల్పోయే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఏమంటారా? ఎప్పుడో నమ్మకం కోల్పోయారు, కొత్త ఏం కాదు. అందుకని 5 ఏళ్ల కోసం ప్రభుత్వాలు మార్చుతున్నారు కదా. 2014 గెలిచిన ప్రభుత్వాన్ని 2019 మార్చారు. 2019లో వైనాట్ 175 అయితే మొన్న మరి 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. సమస్య ఎప్పుడో నమ్మకం కోల్పోయారు. అందరూ దొంగలే, అందరూ ఇదాపాపం తలా పీడికడు అనుకొని ఒకరి కాకపోతే ఒకరు మారుస్తున్నారు. వాళ్ళు నమ్మకం కోల్పోయారు. కానీ ఇంతకు ఇంకో ఆల్టర్నేట్ లేదు కదా పద్మ గారు. వాళ్ళకు ఉన్న పార్టీలు ఇవే, ఉన్న మనుషులు వీళ్ళే. ఇందులో నుంచి అందులో చూస్తున్నాం కదా మనం. గతంలో 2014లో ఎవరైతే టీడీపీ వాళ్ళు ఎంబడున్నారో 2019లో వైసీపీ అధికారంలో రాగానే సగం మంది ఇందులో మారారు. అసలు పార్టీ ఎక్కడిది తొక్క తోల అన్న పార్టీ అధ్యక్షుడే ఉన్నారు కదా తెలుగుదేశానికి, ఎవరు అచ్చెన్నాయుడు గారు అన్నారు కదా. అలాంటి పార్టీ ఎక్కడిది పోయింది, ఎప్పుడో ముందుకుంది అని ఫోన్లో మాట్లాడిందే బాగా స్లోల్ అయింది కదా, చూసాం కదా మనం. కనుక ఇప్పుడు కూడా అంతే, మళ్ళీ కూటమి ప్రభుత్వంలోకి అధికారం రాగానే మళ్ళీ అటు నుంచి ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి నుంచి మొదలు అందరూ ఇటు చేరారు కదా. మనుషులు సమస్య అదే మనుషులు, పార్టీలు వేరు. పార్టీలు అన్ని జెండాలు వేరు, అజెండాలు అయితే ఒకటే, అన్ని ఒకే తాను ముక్కలు, కేవలం రంగులు వేరైంది కానీ అంతకని ఏం లేదు. కనుక ప్రజలు గమనిస్తున్నారు. చచ్చిన దానికి వచ్చిందే కట్నం, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, వేసేవాడికి వేస్తున్నారు. కాకపోతే ప్రభుత్వాలను మార్చే క్రమంలో మన భారతదేశ వ్యాప్తంగా కూడా సరే ఒక పార్టీ 5 ఏళ్ళు పరిపాలించాలని రెండోసారి ఇంకో పార్టీని గెలిపిస్తున్నారు. ఎందుకంటే 2020 గేమ్ ఆడుతున్నారు ప్రజలు కూడా. వాళ్ళ తగ్గట్టుగానే యథా రాజా తథా ప్రజ కాదు, యథా ప్రజ తథా రాజా. సమస్య లేదు, ఇవాళ ఉల్టా అయింది. ప్రజలు పూర్తి గమనిస్తున్నారు. సరే ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుకుంటారు. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టుకుంటారు. అది సహజంగా చూస్తున్నారు. ప్రజలంతా సున్నితత్వం కోల్పోయింది. కానివ్వండి, వాళ్ళు లోపాలు బయట పెట్టుకుంటారు, వాళ్ళ దొంగతనాలు వాళ్ళే బయట పెట్టుకుంటారు. కానివ్వండి, 2 విషయాలు తెలుస్తున్నాయి కదా, వైట్ అండ్ బ్లాక్ లో తెలుస్తున్నాయి కదా. అది వాళ్ళెవరు వీళ్ళెవరు, వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు తెలుస్తున్నాయి కదా. దీనివల్ల ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం కోల్పోరు. ఈ తప్పులు జరిగితే తప్పులకు సవరించడానికి ఓటు అనే ఆయుధం ద్వారానే ప్రజలు తీర్పిస్తున్నారు. కాకపోతే మేధావులు కొంచెం పడకుర్చి రాజకీయాలు చేసే వాళ్ళకి ఇవంతా చాలా ఏదో దుర్మార్గం అయిపోయింది అనిపిస్తుంటది. వాళ్ళు ఓటు వేయరు, మనకు సనుగుళ్ళు పెట్టుకొని ఇంట్లో కూర్చుంటారు. అంతకని ఏం లేదు. మేధావులకే ఇట్లాంటి శశభిషలు కానీ పేదలకు ఎవరైతే మన ఓటు వేసే వాళ్ళకి శశభిషలు ఏం లేవు. ఇద్దరిని గమనిస్తున్నారు. ఎవరు మంచి అయితే వాళ్ళని గెలిపిస్తారు, ఎవరు చెడ్డ అయితే వాళ్ళని గుడిస్తున్నారు. ఓకే, మరొక అంశం చూద్దాం. ఏపీకి సంబంధించి 0 ఫేర్ టికెట్ మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, ఆర్టీసీ బస్సులు 100% ప్రభుత్వ రాయితీ. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. విద్యుత్ బస్సులు, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశం. ఇక గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. 100% ప్రభుత్వ రాయితీతో మహిళలకు 0 ఫేర్ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. స్వాతంత్ర దినోత్సవం నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీల్లో భాగంగా అంటే మహిళలకు ఉచిత బస్సు ఆల్రెడీ తెలంగాణలో చెప్పడం జరిగింది, అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీకి సంబంధించి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అని చెప్పేసి ఎప్పుడైతే హామీ ఇచ్చారో దాని అమలుకైతే రంగం సిద్ధం చేశారు. సో మరి ఇది కూటమి ప్రభుత్వంపై మరో భారం కాదంటారా? భారం అయితే తెలిసే ఇచ్చారు కదా. సూపర్ 6 హామీలు, అలవిగాని హామీలు ఇచ్చారు. ఎట్లా అమలు చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారు ఆననే సమాధానం చెప్పారు. ఏమనంటే మేము సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతాం. అట్లాగే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు డిప్లొమాట్, మంచి రాజకీయ అనుభవం ఉన్నాడు కనుక అలాంటి డెడ్ లైన్ పెట్టుకోలేదు. ఉదాహరణకు కర్ణాటక ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకుంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డెడ్ లైన్ పెట్టి 100 రోజుల్లో మొత్తం హామీలు అన్నారు. ఇప్పుడు 100 కాదు 600 రోజులైన ఏ సంగతి అని ప్రజలు అడుగుతున్నారు. ఇక్కడ అట్లా కాదు. మొదటి నుంచి ఏమన్నారంటే మెల్లమెల్లగా చేస్తామన్నారు. 2 నెలల ముందే ప్రకటించారు. ఇప్పుడు ఇవాళ కొత్తగా ఏం కాదు. 15 ఆగస్టు నుంచి ఏం చేస్తాము, మెల్లమెల్లగా వెసులుబాటు తీసుకుంటాం. ఆర్థిక విధ్వంసం జరిగింది, సామాజిక విధ్వంసం జరిగింది. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధ్వానంగా ఉన్నది. 13 లక్షల కోట్లు అన్నారు. 13 కాదు 7 అని వీళ్ళు అంటున్నారు. 7 అయినా 13 లక్షల కోట్లు అయినా అప్పయింది కదా అనే దాని మీద మాట్లాడుతూ 15 ఆగస్టు నుంచి చేస్తామంటే సరిగ్గా 2 నెలల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అది ఎట్లాగో సంవత్సరం నిండుతుంది కదా, 15 ఆగస్టు ఒక ఆస్పీషియస్ డే ఆ నుంచి మొదలు పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు
కాకపోతే ఏంటంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఢిల్లీలో కానీ కర్ణాటకలో కానీ ఢిల్లీలో కూడా ఉచిత బస్సు ప్రమాణం చేశారు. ఇప్పుడు అదే సమస్య, ఢిల్లీలో ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుతుంది. అసలు ఉచిత బస్సు పథకం అనేది ఎవరు పెట్టిండ్రు, ఎందుకు దీని ముందుకు వచ్చింది అంటే కర్ణాటకనే దీనికి ఆదిరా. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి ఉచిత బస్సు మేము అడిగినామా, ఎవరు అడిగారు అని ప్రజలు అంటున్నారు కదా, చూస్తున్నారు కదా పద్మ గారు. ఇప్పుడు మొదట్లో సరే కొత్త మోజులో పోయారు, కానీ ఉచిత బస్సు ఉన్నంత మాత్రాన టైం తీరాలి వీళ్ళకు, ఇక్కడి నుంచి అక్కడి నుంచి పోవడానికి అవసరమే ఉన్నది అనే మాట వస్తుంది కదా. ఇప్పుడు ఉచిత బస్సు సౌకర్యాన్ని చాలా మంది ఎవరు వాడుకుంటున్నారంటే ప్రభుత్వ టీచర్లు వాడుకుంటారు. స్పష్టంగా చెప్తున్నాను. మొత్తం మా సర్వేలు ఏంటంటే ప్రభుత్వ టీచర్లు కూడా మాకు జీతాలు వస్తున్నాయి కదా ఎందుకు అని ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళే అంటున్నారు, చాలా వెసులుబాటుకు వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడవుతున్నాయి. ఇప్పుడు 50 నుంచి 100 కిలోమీటర్లు రోజు పోయొచ్చే వాళ్ళు ఉన్నారు బస్సుల్లో, ఇది దాంట్లో కనుక ఉచిత బస్సు కనుక పోయి వచ్చే వాళ్ళకు 100 కిలోమీటర్లు పోవాలంటే ఖచ్చితంగా రోజుకు ఒక 150 రూపాయలు పోను, రోజుకు 300 రూపాయలు తప్పుతాయి. మరి అటువంటి అప్పుడు 20 రోజులు పోయినా 6,000 రూపాయలు తప్పినట్టే కదా, నెలకి 6,000 రూపాయలు తప్పుతున్నాయి మాకు అని అనుకుంటున్నాను. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఉచిత బస్సు అనే పథకాన్ని అనవసర నిరర్థకమైన, మీరు అన్నట్టే ఏది మన ఆర్టీసీ నష్టానికి కారణం అవుతుంది, అదంతా పూడ్చుకోవాల్సిందే కదా. ఇప్పుడు తాగేవాడే కడతారు తాళ్ళ పన్ను అన్నట్టు మన పన్నుల డబ్బులే కదా. ఇప్పుడు పురుషులు ఎక్కే ఛార్జీలు ఇచ్చే డబ్బులన్నీ కూడా దానికి పెట్టాల్సి వస్తుంది. గుడ్డిలో మేలు ఏంటంటే ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఏం చేస్తున్నారంటే ఈ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతారు. కొంచెం ఖర్చు తక్కువ, ఎలక్ట్రిక్ బస్సులు డీజిల్ పెట్రోల్ కంటే ఖర్చు తక్కువ, కానీ దాని రేట్ ఒకేసారి పెట్టాల్సి వస్తుంది. అంటే బస్సు కొనడానికి మాత్రం ఎలక్ట్రిక్ బస్సులో మామూలు బస్సు కంటే సుమారు 1.5 రెట్లు, ఇంకొక 50% ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సరే పెట్టుబడి ఎక్కువ, తర్వాత నిర్వహణ ఖర్చు తక్కువ అంటున్నారు, కానీ అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి? అవి ఇప్పుడు గ్రామీణ రోడ్లు పాడైపోయినాయి, ఎలక్ట్రిక్ బస్సులు 4 రోజులని మూలపడతాయా? మరి ఎట్లా ఉంటుందో చూడాలి. మొత్తం మీద ఎలక్ట్రిక్ బస్సుల యుగం వచ్చింది, అవి ప్రవేశపెడతామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంతటా ఎలక్ట్రిక్ యుగం వచ్చింది, కొత్త బస్సులన్నీ అవే వస్తాయి, ఈ కొనే బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులే అని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. అంటే చాలా ప్రదేశాల్లో ఉచిత బస్సు మహిళలకని చెప్తున్నారు. దాని ప్లేస్లో అంటే ఆ బస్సులు వెళ్ళే రూట్ల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అని చాలా మంది అయితే అంటున్నారు. సో కాదంటారా ఆ విషయంలో? ఖచ్చితంగా ఇప్పుడు మనకు మౌలిక వసతులు కల్పించడం కూడా రోడ్డు సరిగ్గా లేకుంటే బస్సు వేస్తే ఏం లాభం? చాలా గ్రామీణ ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని బస్సులు బంద్ అయినాయి. ఇప్పుడు వర్షాకాలం మరీ ఇంత కష్టం ఉంటున్నాడు. వాళ్ళ డోలీల మీద గిరిజన ప్రాంతాల నుంచి మన డెలివరీ కోసం ఆ మహిళలను తరలించే పరిస్థితి ఉంది కదా. అందుకని మీరు ఉచిత పథకాలు ఏమి ఇచ్చినా ఎక్కడి నుంచో ఎవరి జేబులో నుంచి ఇవ్వరు. మనకు మౌలిక వసతులు కల్పించాల్సిన డబ్బుల్నే ప్రజల పన్నుల డబ్బుల్నే మీరు ఖర్చు పెడుతుంటారు పథకాలు. ఈ ఎంత సాగదీసినా మనం ఏంటంటే ఏదైనా సరే ఇద్దరు అన్ని పార్టీలు తప్పు చేస్తున్నాయి. అంటే అనుచిత ఉచితాలు ఇవ్వద్దని అటు మల్లికార్జున ఖర్గే మహారాష్ట్ర ఎన్నికలు చెప్తాడు, మీరు రాష్ట్ర బడ్జెట్ చూసుకొని మీరు ఉచిత పథకాలు ప్రకటించండి, రాష్ట్ర బడ్జెట్ మించి ప్రకటించకండి అన్నవాడే మహారాష్ట్రలో ప్రచారం చేసిండు. అవే మోడీ గారైతే ఉచిత రేవడి అంటారు హిందీలో, రేవడి పథకాలు వద్దు అని ప్రచారం చేసిన వాడే ఢిల్లీలో అద్భుతంగా అందరికంటే ఎక్కువ హామీలు ఇచ్చింది ఉచిత పథకాల గురించి బీజేపీ కదా. ఇప్పుడు అందుకని రేఖా గుప్తా ఇప్పుడు సంఘటనలో ఉన్నారు, ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా చేస్తున్నారు. అందుకని హామీలు ఇవ్వనేలా, మరి అడుసు దొక్కనేలా, కాలు అడగనేలా, హామీలు ఇవ్వనేలా, అమలు కాని హామీలు ఇచ్చి మరి బాధపడనేలా అని ప్రజలు కూడా అడుగుతున్నారు. మీరు ఇచ్చారు, మీరు ఇస్తామన్నారు కానీ ఇవ్వండి అని అడుగుతారు కదా ప్రజలు కూడా. ప్రతిపక్షాలు కొంచెం గట్టిగా నిలదీస్తాయి అంతే. ఓకే, మనకి తెలంగాణ అంశాలకి చూసుకున్నట్టయితే కనుక 25 నుంచి రేషన్ కార్డులు, ఆగస్టు 10 వరకు మండలాల వారీగా పంపిణీ, జిల్లాల ఇన్ఛార్జీల మంత్రులు పాల్గొనాలి. మనకు రైతులే ముఖ్యం, వారికంటే ఎవరు ఎక్కువ కాదు. అన్నదాతలకు నష్టం జరిగే పని ఎవరు చేసినా ఉపేక్షించాం. ఎరువుల లభ్యతను ఎప్పటికప్పుడు రైతులకు తెలపాలి. కలెక్టర్లు ఉదయం 7 గంటలకే ఫీల్డ్లో ఉండాలి. ఏ రోజు ఏం చేశారనే వివరాలు నాకు పంపాలి. వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలపాలి. కలెక్టర్లకు అత్యవసర ఖర్చుల కింద వారి ఖాతాల్లో 1 కోటి. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లకు నమూనాగా తెలంగాణ, దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న ఏఐసీసీ. 24న ఢిల్లీకి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఖర్గేతో భేటీ. సో 25 నుంచి రేషన్ కార్డులంటే ఇప్పుడు కూడా రేషన్ కార్డుల అంశం ఒక అలా కొలిక్కి రాకపోయినా ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు. అదొక అంశం అయితే కనుక కలెక్టర్లు ఉదయం 7 గంటల నుంచే కూడా మీరు కార్యకలాపాల్లో ఉండాలి, అత్యవసరంగా ఉండాల్సిన పరిస్థితి. అంటే వాతావరణం మనకి ఈ సీజన్లో వర్షాల సీజన్ ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి, ఎలాంటి వర్షం పడుతుందో కూడా తెలియని పరిస్థితి కాబట్టి, సో అత్యవసరంగా కొంచెం నిధిని వాళ్ళ అకౌంట్లో ఉండడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం. ఎస్పెషల్లీ రైతులను బాధ పెట్టొద్దని అంటున్నారు. నిజంగా రైతులు బాధపడనంత పరిస్థితి ఉందంటారా? రైతులను ఆనందంగా ఉండే పరిస్థితి ఉందంటారా? 3 అంశాలు ఉన్నాయి పద్మ ఇక్కడ.
ఒకటేమో రేషన్ కార్డుల పెంపు. ఉమ్, నిన్ననే మనకు పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి మోడీ గారు నీతి ఆయోగ్ నివేదికను బయటపెట్టారు. 25 కోట్ల మంది దారిద్ర్య రేఖ నుంచి బయటపడ్డారు. మరి ఇప్పుడు ఇక్కడ రేషన్ కార్డు కొత్తగా ఇస్తా అంటున్నారు. అంటే దారిద్ర్య రేఖ నుంచి బయటపడనట్ట. కొత్త రేషన్ కార్డు ఇస్తున్నా అంటే పేదరికం పెరిగినట్టే కదా. అవును. ప్రతి సంవత్సరము ఆరోగ్యం, ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక్క మనిషి జబ్బు చేస్తే ఆ కుటుంబం దారిద్ర్యంలో నెట్టబడుతుంది. దారిద్ర్యం నుంచి బయటపడుతున్నారు. ప్రతి సంవత్సరం ఎవరికైనా ఒక్కరికో ఇద్దరికి జబ్బు చేస్తే ఆ కుటుంబ ఆదాయంలో 60-70% వైద్యానికి పోతుంది. దాంతో మళ్ళీ దారిద్ర్యం నెట్టబడుతున్నారు. ఇవాళ తెలంగాణలో 94 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే 94 లక్షల రేషన్ అంటే కోటి రేషన్ కార్డు. ఇప్పుడు మళ్ళీ 19 లక్షల మందికి ఇస్తారట. అంటే ఏమన్నట్టు కోటి రేషన్ కార్డు దాటితే ఖచ్చితంగా. అంటే ఉన్నదే 3,55,00,000 జనాభా. ఓటర్లు ఏమో 3,20,00,000 మంది ఉంటారు. అది ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. మొత్తం మీద 3,55,00,000 మందిలో ఒక కుటుంబానికి 3 పెట్టుకున్నా 3 కోట్ల మంది పేదరికంలో ఉన్నట్టు లెక్క కదా. కుటుంబానికి 3. అంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన తర్వాత 5-6 పోయినా 3 లెక్క పెట్టుకోండి. కోటి కార్డులు ఉంటే 3 కోట్ల మంది అయితే పేదలు ఉన్నట్టే కదా. అట్లాగే దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది బయటపడుతున్నారు. మళ్ళీ 25 కోట్ల మంది మళ్ళీ పేదరికంలో జారిపోతున్నారు. అది గమనించకుండా మీరు రేషన్ కార్డులలో పెంచుతాం అంటే పేదరిక నిర్మూలన జరుగుతలేదు. గరీబీ హఠావో ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతుంది అదే. ప్రతిసారి గరీబీ హఠావో అంటున్నారు, మళ్ళీ గరీబులు పెరుగుతున్నారు. ఉచిత పథకాలు అమలు చేస్తున్నామంటేనే పేదరికం పెరిగినట్టు లెక్క. నిజంగా చెప్పాలంటే ఇందులో సగం కార్డులు పనికిరానివి. తీసే ధైర్యం ఎవరికైనా ఉందా? ఉచిత పథకాలు రద్దు చేసే ధైర్యం ఎవరికి ఉందా? ఇంతకంటే ఒకటి ఎక్కువిస్తా అంటారు కానీ ఏ పార్టీ అయినా ఇంతకంటే ఒకటి తీసేస్తా మీరు తప్ప అన్నారు కదా. అనర్హులకు రేషన్ కార్డులు ఉన్నాయి, అనర్హులకు పథకాలు అందుతున్నాయి. ఇవన్నీ తీసేసే దమ్ము ఎవరికైనా ఉందా? లేదు కదా. అందుకనే ఇప్పుడు ఈ చక్రీయ ప్రక్రియ జరుగుతూనే ఉంటది. వీళ్ళు రేషన్ కార్డులు పెంచుతూనే ఉంటారు. పేదరికం నుంచి బయటపడ్డామని లెక్కలు ఉంటాయి. ఇవాళ 3వ ఆర్థిక శక్తికి ఎదిగినాం, పెద్ద ఎత్తున మనకు ఆదాయం వస్తుంది, అందరూ సంపన్నులు అవుతున్నారు. కాదు, సంపన్నులు మొత్తం ఉన్నవాడే సంపన్నుడు అవుతున్నాడు, లేనివాడు అవుతున్నాడు. అంటే ఆర్థిక సంపద అంతా ఒకవైపు కేంద్రీకృతం అవుతుంది. అంటే ఆ ఆర్థిక సంపద అంతా కూడా దాన్ని చూసుకుంటే కొందరే పెద్దలుగా ఉన్నారు, పేదలు ఎక్కువ మంది పెరుగుతున్నారు. దాన్ని గమనిస్తే అయిపోతుంది ఒకటి. రెండోది మాట్లాడితే బీసీ లెక్కలు చెప్తున్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక వార్త వచ్చింది, రాహుల్ గాంధీని కలుసుకొని మేము మోడీ దగ్గరికి వెళ్తామని అన్నారు. మళ్ళీ పోయింది. ఇప్పుడు ఖర్గేను రాహుల్ గాంధీ కలుస్తలేరు ముఖ్యమంత్రి గారికి అంటున్నారు. ఖర్గే కలిసిన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటున్నారు. మరి బీసీల గురించి ఇప్పుడు 25వ తారీఖు సమీపిస్తుంది. మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద. రేపు 25 జూలై, ఇవాళ 21, 22 ఇవాళ. రేపు 25 జూలైకి వచ్చే కల్లా మీరు 3 రోజుల్లో రిజర్వేషన్ ప్రకటించి ఇవ్వాలి. హైకోర్టు చెప్పింది 4 రోజుల్లో కానీ. నెలగా ఇంకో 4 రోజులు టైం ఇస్తుండొచ్చు. కానీ ఫస్ట్ ఆగస్టు లోపలే చేయాలి కదా. ఏమైంది అంటే ఉద్యమం చేస్తారా? ఇప్పుడు సమస్య లేదు. బీసీ రిజర్వేషన్ విషయంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేరే అవకాశం అయితే లేదనుకుంటున్నాను. ఆర్డినెన్స్ కూడా ఇప్పటిదాకా అతిగతి లేదు. ఆర్డినెన్స్ ఇవ్వని చెప్పి గవర్నర్ పంపిన అది కూడా ఇంకా పూర్తి కాలేదు. కనుక ఇవన్నీ చూస్తుంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇక ఎరువుల గురించి కూడా మాట్లాడాలి. ఎరువుల గురించి మాట్లాడితే గతంలో ఈ సమస్య లేకుండే, మొదట్లో ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 9-10 ఏళ్ళు పూర్తిగా క్లియర్ అయింది. కానీ వాళ్ళ యూరియా సప్లై సరిగ్గా లేకపోతే కలెక్టర్ ఏం చేస్తారు? 7 గంటలకు రోడ్డు మీద ఉండి తిట్లు పడతారు, తలలు పడతారు. అంతకని ఏం లేదు. ప్రజలు ఏం ఊరుకోరు కదా. ఇప్పుడు యూరియా అవసరం ఉంది, వర్షాలు పడుతున్నాయి. మరి యూరియా అక్కడ లేకపోతే కలెక్టర్ వచ్చి గాలిలో సృష్టిస్తారా? ఇస్తారా? యూరియా ఇక్కడ ఉత్పత్తి చేస్తారా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ సీజన్ లో ఎంత యూరియా కావాలి దాన్ని బట్టి కిందికి తెప్పించుకునే జ్ఞానం లేక ఇప్పటిదాకా ఈ మాట అంటాం, జ్ఞానం లేక ఇప్పటిదాకా ఆలస్యం చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. చెప్పులు, పాస్బుక్లు లైన్లో నిలబట్టి రోజుల తరబడి రైతులు అక్కడ ఎదుర్కోవాల్సి వస్తుంది. లేకపోతే వచ్చిన యూరియానే బస్తాకి 50-100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాల్సి వస్తున్నది. చూస్తున్నాం కదా మనం. బ్లాక్ దందా నడుస్తున్నది. విత్తనాల సంగతి అట్లే అయింది, చెప్పులను పాస్బుక్లు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఎరువుల సంగతి ఎట్లా అవుతుంది? రైతు సంతోషంగా ఉన్నాడా లేదంటే నేను చెప్తాను. ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో పాటు అందరినీ రోడ్డు మీద తిరగమని, అప్పుడు తెలుస్తుంది. ఓకే, మరొక అంశం. తొలి రోజే దుమారం, విపక్షాల ఆరోపణలు, అధికార పక్ష ప్రతి విమర్శల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చకు విపక్ష సభ్యుల డిమాండ్. ప్రధాని మోదీ వివరణకు పట్టు. ప్రభుత్వ ఘోర వైఫల్యం వల్లే ఉగ్రదాడి జరిగిందని ధ్వజం. ప్రశ్నోత్తరాల తర్వాతే విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తానన్న స్పీకర్. 4 సార్లు సభ వాయిదా. పహల్గాం, ఆపరేషన్ సింధూర్పై ఎట్టకేలకు చర్చకు అంగీకరించిన కేంద్రం వచ్చేవారం చర్చించే అవకాశం. సో ఏంటి, మొదటి రోజే పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల సందర్భంగా కొంచెం వాయిదాల పర్వం ఎక్కువగా సాగిన నేపథ్యంలో ఏంటి ముందు ఇంకా ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు అంటారు?
అంటే తొలి రోజే దీంతో పాటు ఒక ముఖ్యమైన వార్త మనం మిస్ అవుతున్నాం చిన్న, ఎందుకంటే జాతీయంకి వచ్చినాక చెప్తాం అనుకున్నాను. మనకు ఉపరాష్ట్రపతి ధన్కర్ రాజీనామా చేశారు అవును. నిన్ననే. ఉపరాష్ట్రపతి ధన్కర్ రాజీనామా చేశారు. దానికి మరి కారణాలు ఏమో తెలియడం లేదు, కానీ ఆయన 75 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు. మరి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ధన్కర్ గారు రాజీనామాలు ఒకసారి చూస్తే మనకు నలుగురు, అంటే అంతకుముందు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు 73 ఏళ్లకే ఆయన పదవి అయిపోయింది. దాంతో ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. మరి ఈయన ఎవరైనా ఒత్తిడి చేశారా? కానీ నేను ఆయన రాజీనామా లెటర్ చూశాను. ధన్కర్ గారు రాజీనామా లెటర్ ఇవాళ నిన్న రాష్ట్రపతికి సమర్పించిన దానిలో చూస్తే సొంత కారణాలతో నేను ఆరోగ్యరీత్యా చేస్తున్నాను, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను, కుటుంబానికి సమయం ఎక్కిస్తా అనుకుంటున్నాను, ఆరోగ్యం కంటే మించిన పదవి కాదు కదా అని ఇచ్చారు. ఆయన ఎప్పుడైనా సంచలనం ఒక రకంగా. ఆయన పార్లమెంట్ మెంబర్ గా, అంతకుముందు ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా జనతా ప్రభుత్వంలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ లో ఉన్నారు, ఆయన బీజేపీలో చేరారు. ఈ 3 పార్టీల్లో చూసుకుంటే ముఖ్యమైన పదవులు చాలా నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా కూడా 2 ఏళ్ళు పనిచేశారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఆయనకి ఇంకా 2 ఏళ్ల కాలం ఉంది. రేపు ఆగస్టు 11 వస్తే తప్ప ఆయనకు 3 ఏళ్ళు నిండలే ఇంకా. ఇది ఉపరాష్ట్రపతిగా ఇంకో 2 ఏళ్ళు ఆగస్టు 2027 దాకా ఉన్నది. మరి ఎందుకు మరి ఆయన రాజీనామా చేశారో తెలియడం లేదు, కానీ కొంచెం లోపల ఏమైనా ముక్కలకులు ఉన్నాయా? మోడీ మీద అలిగారా? లేదనుకుంటే RSS మీరు 74 ఏళ్ళు నిండే కదా, 75కి ఇంకో సంవత్సరం దాకా ఉంది, మీరు రాజీనామా చేయమని అంటున్నారా? ఇవన్నీ కొంచెం మొత్తం మీద ఒక సంచలనం విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. మోడీ గారు కూడా 74 ఏళ్ళు, రేపు సెప్టెంబర్ 11 నాటికి ఆయన కూడా 75 ఏళ్ళు నిండుతాయి. మరి వీటి మీద రూల్ ఏం లేదు, రాజ్యాంగంలో ఎక్కడ లేదు, వయసు రీత్యా ఏం లేదు. అన్సౌండ్ మైండ్ ఉండొద్దు, అంటే సౌండ్ మైండ్ ఉండాలి, దాంతో పాటు భారతీయుడే ఉండాలి, దాంతోపాటు ఇన్సాల్వెంట్ కావద్దు, అంటే దివాలా తీసిన వాడు కావద్దు. ఈ రెండే ఏ పదవికైనా రాజకీయాల్లో. కనుక 75 ఏళ్ళ 80 ఏళ్ల వయసు అని పరిమితి లేదు. కానీ మరి వీళ్ళు పెట్టుకుంటున్నారా? మరి ఈ రాజీనామా వల్ల లోపల ఏం జరిగింది కొంచెం ఆందోళనగానే ఉన్నది. కానీ ఇప్పుడు బీజేపీలో ఇట్లాంటివి బయటపడవు. అదే కాంగ్రెస్ పార్టీలో అయితే మీది తన్నుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. ఇక్కడ బీజేపీలో ముఖ్యంగా కేంద్ర నాయకత్వం పటిష్టంగా ఉన్న సందర్భంలో ఇట్లాంటివి బయటపడవు. ధన్కర్ రాజీనామా కారణాలు ఏమిటి అని వెతుకుతూనే ఉన్నా. నిన్న రాత్రి 2-3 టీవీలో నేనే మాట్లాడాను. ధన్కర్ రాజీనామా వెనుక కారణం ఏమిటి అంటే, ఒకటేమో RSS ఏమైనా నిర్దేశించిందా అనే మాట. అంటే మోడీకి చెప్పే ముందు, మోడీ కన్నా వెనుక ఉన్న, అంటే మనం తల్లి ఏం చేస్తుంది, ఇంటికి వచ్చిన ఇద్దరు కొడుకులు ఉంటే పెద్దవాడిని కొట్టదు, చిన్నవాడిని ఫస్ట్ కొడుతుంది. కొడితే పెద్దవాడి బుద్ధికి వస్తాడని. మరి ఒకవేళ 74 ఏళ్ళు నిన్నే కదా, ఒక సంవత్సరం ముందే నువ్వు రిటైర్ గా అని చెప్పి ఏమైనా మోడీ మనకు చెప్పారా? చెప్పలే. రాష్ట్రపతి అయితే 67 ఏళ్లే. ఇవాళ ఒక మహిళా రాష్ట్రపతి, 2వ రాష్ట్రపతి. అట్లాగే ఆమె దాంతో పాటు ఆమె 67 ఏళ్ళకి, అంటే చాలా చిన్న వయసులో రాష్ట్రపతి అయిన సందర్భం ఉన్నది. ఇప్పుడు నలుగురు కూడా పద్మ గారు స్వాతంత్రానంతరం పుట్టినవాడే. మోడీ గారు స్వాతంత్రానంతరం పుట్టినవాడే. అట్లాగే మనకు ధన్కర్ గారు అట్లాగే రాష్ట్రపతి గారు ఎట్లాగో 67 ఏళ్ళే కనుక ఆమె పుట్టింది. కనుక ధన్కర్ రాజీనామా కనుక కారణాలు ఏమిటి అని మాత్రం రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు ఒక 2 నిమిషాలు సమాధానం ముగిస్తాను. మీరు అడిగిందంటే రచ్చే జరుగుతుంది. వాళ్ళ ఆపరేషన్ సింధూర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన మంటలు రేపినాయి. ఇంకా బయటవాడు ఉండి బయట మనకు దేశంలో మంటలు రేపుతున్నాడు. ట్రంప్ ఏమన్నాడు మొన్నటి దాకా, అదే ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో 5 విమానాలు కూలిపోయినాయి అంటున్నాడు. పాకిస్తానియా, ఇండియా ఏం చెప్పలే. అప్పుడు మన కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ హత నరో కుంజరో అని ధర్మరాజు అబద్ధం అని అంటే, ఈయన కూడా అసలు విషయం చెప్తున్నాడు. 5 విమానాలు కూలిపోయినాయి, కానీ పాకిస్తాన్ ఇండియా ఏం చెప్పలేదు. దాంతో మనయే కూలిపోయినాయి అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేశ భద్రత రీత్యా మనయే కూలిపోయినా చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటున్నాడు. యుద్ధంలో పక్షాలు కూడా మొండిపట్టు బట్టి ఆయన అన్నాడు కనుక ఎవరి కూలిపోయి చెప్పండి, పాకిస్తానియా మనయా అని అడగడం ఒకటి. ఆపరేషన్ సింధూర్ విషయంలో మోడీ గారు చేసిన తప్పు ఏంటంటే, స్పష్టంగా మన పార్లమెంట్ ముందు నిజాలు పెట్టాల్సి ఉండే. అఖిలపక్షం పిలిచారు, ఆయన లేడు. అఖిలపక్షంలో ఆయన బీహార్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళారు. అట్లా అఖిలపక్షంలో పెట్టడం పేరు, పార్లమెంటు పెట్టడం పేరు. కనుక ఇప్పటికైనా ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చలు సజావుగా జరగాలని, సభా సమయాన్ని దుర్వినియోగం చేయకుండా సభా సమయాన్ని మనకు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. కానీ అది జరిగే అంశాన్ని కనపడతలేదు. ఆపరేషన్ సింధూర్ మీదనే మోడీ మీద ఎక్కువ పెడుతున్నారు. ముఖ్యంగా ట్రంప్ వ్యాఖ్యల మీద కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. చూద్దాం, మొదటి రోజే కదా, ఇవాటి నుంచి ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇక ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.